నేను తనని పెళ్లి చేసుకోవాలా? నాకు ఆ ఉద్దేశం లేదు అని ఎప్పుడో చెప్పాను కదా. నీకా ఉద్దేశం లేకపోయినా ఇప్పుడా అవసరం ఉందిరా. వాళ్లతో సంబంధం లేకపోతే వ్యాపారం కూడా ఉండదు. వ్యాపారం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మోయ? ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కదా అల్లుడు. సీతకి తప్ప నా జీవితంలో మరో అమ్మాయికి స్థానం లేదు. ఇప్పుడు సీత నీ లైఫ్ లో లేదు కదా రామ్. మీ ఇద్దరు విడిపోయారు కదా. అవును రామ్, ఇప్పుడు నీకు సీతకు ఏ సంబంధం లేదు కదా. సీత నీకు దూరమైంది కదా. ఇప్పుడు సీత లేదు కాబట్టి నువ్వు మిథునాన్ని పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? సీత లేకుండా ఎక్కడికి పోయింది? మేం విడిగా ఉంటున్నాం తప్ప విడాకులు తీసుకుని విడిపోలేదు కదా. కావాలంటే వెంటనే సీతతో డివోర్స్ తీసుకో బ్రో. నీకు మిథునతో లైన్ క్లియర్ అవుతుంది. అవును రామ్, నన్ను చంపాలని చూసిన ఆ నేరస్తురాలు నాకు వద్దు అని నువ్వే చెప్పావు. సీత మళ్ళీ నీ జీవితంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు నువ్వు మిథునని పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా ఎలా చేసుకుంటాను పిన్ని? సీత తప్పు చేసి ఉండొచ్చు, అది క్షమించరాని నేరమే అవ్వచ్చు. సీత నేరం చేసింది రామ్. తను నిర్దోషిగా నిరూపించుకోలేదు. మళ్ళీ ఇంటికి తిరిగి రాదు. తను ఇంటికి తిరిగి వస్తుందో రాదో నాకు తెలీదు పిన్ని. సీత వచ్చినా రాకపోయినా తను ఎప్పటికీ నా భార్యే. తనని కాదని మరొకరిని పెళ్లి చేసుకోను. శభాషలుడు, మగాడిగా సీత మొగుడిగా మాట్లాడావు. నువ్వాగన్నయ్యా. ఒకసారి మేం చెప్పేది వినురా. తప్పు చేసిన సీతని నువ్వు ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు. సీత మళ్ళీ తిరిగి రాదు. ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటావు? నీకంటూ ఒక తోడు కావాలి కదా. అవును రామ్, ఇప్పుడు నీకేమంత వయసు అయిందని? ఇంకా నీ వయసు వాళ్ళ కొంతమందికి పెళ్లి కూడా కాలేదు. నీ వల్ల ఈ వంశం నిలబడాలి. నువ్వు పెళ్లి చేసుకొని వారసుల్నివ్వాలి. సీత కంటే మిథున నీకు అన్ని విధాలా తగినమ్మాయి రామ్. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకు మిథున్ లాంటి అమ్మాయిని తీసుకురావాలని మహా ఎన్నో కలలు కనింది. నువ్వు ఆ దిక్కుమాలిన రేఖ వెంట పడకపోయుంటే ఈ రోజు నువ్వు 1000 కోట్ల ఉన్న మిథునికి మొగుడయ్యేవాడివి. అనవసరంగా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేఖకు జాతర చేసి మిథునని పెళ్లి చేసుకుంటాను. మాట్లాడితే జాతర అనకురా బాబు, గుండెల్లో దడొచ్చేస్తుంది. సుమతికి నువ్వు చేసిన జాతరకి సీత ఇప్పటికీ నీ వెంట పడుతోంది. అది ఆ కేసు అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. సీత ఎంత ట్రై చేసినా నన్ను పట్టుకోలేదు. ఆ కేసు ఎటూ తేలకుండా క్లోజ్ అయిపోతుంది. కేసు క్లోజ్ అవుతుందో నువ్వు క్లోజ్ అవుతావో తెలియడం లేదు. ఓ పంచేద్దాం మహా. కేసులో గౌతమ్ దొరుకుతాడో లేదో టాస్ వేసి చూద్దాం. గౌతమ్, కాయిన్ ఇవ్వు. ఎవరు నువ్వు? చెప్పా పెట్టుకున్న మా ఇంట్లోకి వచ్చేసావు. పైగా నేను టాస్ వేసిన కాయిన్ తీసుకున్నావు. మీరు ఏమనుకుని టాస్ వేశారో గాని బొమ్మ పడింది. ఇక మీకు దిమ్మ తిరుగుతుంది. ఏయ్, బొమ్మ గిమ్మ అంటున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? సీత చల్లాయ్ పోల్చుకోలేదా? సీత. సీత? ఎస్, డిటెక్టివ్ సీత.
పోలీసు, లాయరు, జడ్జి, పెద్దరాయుడమ్మ గెటప్లు అయిపోయాయి. ఇప్పుడు డిటెక్టివా? సీత ఏ గెటప్ వేసినా అదిరిపోతుంది. ఈ గెటప్ లో కూడా అదరగొట్టు సీత. నీకు వేరే పనేం లేదా సీత? అస్తమానం ఏదో ఒక వంకతో ఈ ఇంటికి వస్తూనే ఉంటావా? ఇప్పుడు డిటెక్టివ్ గెటప్లో ఎందుకు వచ్చావు సీత? సుమతి అత్తమ్మ హత్య కేసుని ఎంక్వైరీ చేయడానికి. సుమతక్క చచ్చిపోయి చాలా రోజులైంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లు ఎప్పుడు నీ ఎంక్వైరీ ఏంటో? ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. ఆ వంకతో రామ్ బ్రోని చూడ్డానికి మన ఇంటికి వచ్చుంటుంది. మామని చూడాలి అనుకుంటే